నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న చలో బస్ భవన్ ముట్టడికి వెళ్లకుండా గురువారం తెల్లవారుజామున 3:30 బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ కు మిగతా నాయకులను జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, అశ్వక్, రమేష్, బోడా చందర్, రసూల్, మౌలా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బస్ భవన్ ముట్టడిని కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముందస్తుగా బాన్సువాడ పోలీసులు రాత్రి పూటనే మన కార్యకర్తలు పోయి భయాందోళన చేయడం జరిగింది. రాత్రి 1 గంటకు 3 గంటలకు ఒక్కొక్కరు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు 6 గ్యారెంటీలు ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఎన్ని చేసినా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను అరగట్టి కర్రు పెట్టి వాతాపాల్చే రోజులు వచ్చి బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక్కటే విన్నపం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల్లో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు 6 గ్యారెంటీలు 400 దొంగ హామీలు చెప్పి గద్దెనెక్కిందో, ఏదైతే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు బస్సు భవన్లో ఆర్టీసీ సిటీలో 10% 10 రూపాయలు పెంచడం జరిగింది. ప్రజలకు తెలియకుండానే బస్సు ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ ప్రజలకు తెలియకుండానే రాత్రి పెంచడం జరుగుతుంది. అట్లా చేయటం ప్రజాస్వామ్యానికి కూని చేసినట్లయితే ప్రజలతోని ఆమోదించి ప్రజాస్వామ్యంలో ఉన్న ఎమ్మెల్యేతోని కానీ అసెంబ్లీ కానీ ఏదైనా చేస్తే చర్చించి చేయాలి, కానీ తెలియకుండానే పెంచడం చట్ట విరుద్ధమే. దానికి వ్యతిరేకిస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో ప్రజలు దానికి గుణపాఠం చెప్తారని చూస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు బస్ భవన్ ముట్టడిలో భాగంగా బాన్సువాడ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అరెస్టు చేయడం విచారకరమైన విషయం. ఇది ప్రభుత్వానికి తగదు. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన బస్ ఛార్జీలు పెంచడం గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని విధంగా, మరి ఎక్కడ లేని విధంగా కూడా ఎక్కడ కూడా ఛార్జీలు పెంచలే. ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఆర్నిషాలు కృషి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిలో అనేకమైన హామీలు ఇచ్చి, చేతగాని హామీలు ఇచ్చి, అమలుగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు బస్ భవన్ ముట్టడిలో భాగంగా అక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వ పరంగా అరెస్టులు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే ప్రభుత్వం చేయబోతున్నటువంటి అరాచకాలను, అక్రమాలను, ప్రజలపై చేస్తున్నటువంటి భారాలను మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం, ఖండిస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఈ కార్యకర్తలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మరి మా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు 3 స్టేజ్లకు 5 రూపాయలు పెంచడం, 3 స్టేజ్ల తర్వాత 10 రూపాయలు పెంచడం ఎక్కడ లేని విధంగా గతంలో ఎప్పుడు ఇంత జరగలే. ఏదో 2 పైసలు పెంచితేనే ఆ రోజుల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగేది. ఈరోజు ఏకంగా 10 రూపాయలు పెంచడం మరి ప్రభుత్వానికి తగదు. ఎందుకంటే లక్షలాది మంది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో మరి ప్రయాణం చేస్తూ ఉంటారు. రోజు కొన్ని లక్షల మంది తిరుగుతూ ఉంటారు. వారికి ఎంత భారం పడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించి యథాప్రకారం నడిపించాలి. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు దీనిపై పోరాటం చేస్తుంది కూడా. ఇంకా కూడా మున్ముందు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ చేస్తూ ఉంది. దాన్ని ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే మరి ఏదైతే పెంచిన ఛార్జీలు ఉన్నాయో
వెంటనే తగ్గించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బాన్సోడ నియోజకవర్గ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.